ఈరోజు నేను మీకు 1000 పిల్లర్స్ టెంపుల్ చూపిపోతున్నా. ఫస్ట్ పార్ట్ అటువైపు ఉంది, కానీ ఫోన్స్ అలౌ లేదు కాబట్టి మీకు చూపించట్లేదు. సెకండ్ పార్ట్ ఫోన్ అలౌడే కాబట్టి మీకు చూపిస్తున్నా. ఇప్పుడు నేను లోపలికి ఎంట్రీ అవుతున్నా. ఇప్పుడే రష్ మధ్యలో ఎంట్రీ అవుతున్నా. చాలా రషీగా ఉంది. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే చీకటిగా ఉంది. ఇది స్మాల్ పార్ట్స్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఇట్లుంది గాయస్. ఇటువైపు ఒకటి ఇటు ఉంది. అక్కడ పిల్లలు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ గాల్లో ఎగిరే పిల్లలు ఒకటి ఉంది. ఇక్కడ బాగున్నది. ఈ పార్ట్ మొత్తం మీకు నా షార్ట్స్లో పెట్టాను, నార్మల్గా చూపించేసా ఈ పార్ట్స్ అన్నీ. కానీ ఇప్పుడు మీకు ఇంకో వైపు చూపిస్తున్నా. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అన్నీ బాగున్నాయి, వ్యూ బాగుంది. ఇదే ఆ పార్ట్. ఈ పాట ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇది కొంచెం చిన్నది, వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ రియల్గా అయితే చాలా పెద్దది. వ్యూని మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇదే 1000 పిల్లర్స్ టెంపుల్. వరంగల్కి వచ్చినప్పుడు మీరు కంపల్సరీ విజిట్ చేయాలి. వరంగల్లో ఉంది, చాలా బాగుంటుంది. మళ్ళీ మొన్ననే రినోవేట్ అయింది. చాలా రష్ ఉంది గైస్. ఇంకోటి భద్రకాళి టెంపుల్ బాగా ఫేమస్ గైస్. మీరు భద్రకాళి టెంపుల్కి కంపల్సరీ వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ టెంపుల్ చాలా ఫేమస్, అందరికీ నచ్చింది ఆ టెంపుల్. ఇది వ్యూ మీకు మొత్తం చూపించు. చాలా పెద్దది. నేనైతే సెంటర్లో ఉన్నట్టు. సెంటర్ ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి నాకు ప్రాబ్లం అవుతుంది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా చాలా తింటూ ఇక్కడికి వచ్చే పడుకోవడానికి కూడా ఏరియాస్ ఉంటాయి, అక్కడ పడుకోవచ్చు. కానీ టెంపుల్ టైమింగ్స్ డిఫరెంట్. నేను టెంపుల్ టైమింగ్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలా మంచిగా ఉంటుంది. మీరు కంపల్సరీ వరంగల్కి వచ్చినప్పుడు భద్రకాళి టెంపుల్ అనే 1000 పిల్లర్స్ టెంపుల్ కంపల్సరీ విజిట్ చేయాలి. కొంచెం చీకటిగా ఉంది. నాకైతే చాలా నచ్చింది గైస్ ఈ 1000 పిల్లర్ టెంపుల్ అండ్ భద్రకాళి టెంపుల్. నేను వెళ్ళాను, నా నేటివ్ వరంగల్ కాబట్టి. సరే బాయ్. సరే గైస్.